దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక అద్భుతమైన వాగ్దానమును మన కొరకు సిద్ధపరిచి ఈరోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రతి ఒక్కరిని కూడా ధైర్యపరచాలని, బలపరిచి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యం చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. మీరు కూడా ప్రార్థన పూర్వకముగా కనిపెడుతూ ఉన్నారని నమ్మచ్చు ఉన్నాను. ఈ దినం దేవుని బిడ్డలారా, ఉదయం లేవగానే ఎంతమంది మీ యొక్క దినాన్ని ప్రభుతో ప్రారంభం చేశారు? ప్రార్థన చేసుకున్నారా? వాక్యం చదువుకున్నారా? దేవునితో మీ సమయాన్ని గడపండి. ఖచ్చితంగా దేవుడు ఒక ఆశీర్వాదకరమైన దినముగా ఈ యొక్క రోజును దేవుడు చేస్తారు. ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. తండ్రి, మాతో మీరు మాట్లాడి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మీరు ఆస్వాదించమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనమును చదువుకుందాం. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఇస్తూ మనలను బలపరుస్తూ ఉన్నారు. దేవాది దేవుడు యాకోబుతో మాట్లాడుతూ, యాకోబు, నీవు భయపడవద్దు, దిగులు పడవద్దు, ఏ విషయానికి కూడా నీవు ఆందోళన చెందవద్దు. నిన్ను బలపరిచేవాడను, నీకు సహాయం చేసే దేవుడను నేనే అని సెలవిచ్చి యాకోబును దేవుడు బలపరుస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు వాగ్దానం వింటున్నటువంటి మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు, దిగులు పడవద్దు. ఈరోజు ఏ విషయాలలో మీరు దిగులు పడుతూ ఉన్నారు? ఏ విషయాలలో మీరు చింతిస్తూ ఉంటున్నారు? మీకున్నటువంటి దేవుని బిడ్డలారా పరిస్థితులను బట్టి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అప్పును చూచి మీరు దిగులు చెందుతూ ఉన్నారా? ఇన్ని లక్షల అప్పు ఉంది, నేను ఎలా తీర్చగలను అని అనుకుంటూ ఉన్నారా? ఇన్ని కష్టాల మధ్యలో నా కుటుంబాన్ని నేను తీసుకుని వెళ్తూ ఉన్నాను, నేను ఎలా పోషించగలను నా కుటుంబమును? నా బిడ్డలకు నేను ఎలా ఫీజు కట్టగలను? నా యొక్క గృహానికి అద్దె నేను ఎలా కట్టగలను? నాకున్నటువంటి ఈ సమస్యల నుండి దేవుడు నన్ను విడిపించగలడా అని మీరు ఆలోచన చేస్తున్నారా? చింతిస్తూ ఉన్నారా? దిగులుతో ఉన్నారా? దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతుంది, మీరు చింతించుట వలన మీ యొక్క ఎత్తు మురిడు ఎక్కువ అవుతుందా? మీ చింత తీరుతూ ఉందా అని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలా సమయాలలో చింతిస్తాం, దిగులు చెందుతూ ఉంటాం, కలవరపడుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, దిగులు చెందడం వలన, చింతించడం వలన లేనిపోయినటువంటి అనారోగ్యాలను మనం పొందుకుంటాం. షుగర్ ఎక్కువైపోద్ది, బీపీ ఎక్కువైపోతుంది. దేవుని బిడ్డలారా, లేనిపోయినటువంటి బలహీనతలు మనం పొందుకుంటాం. ఈరోజు మనము చింతించడం కంటే ప్రభువు మీద మనం ఆధారపడితే ఆయన మనకు సహాయం చేస్తాడు. అందుకే ఈరోజు వాగ్దానం దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి మీ జీవితంలో ఏదో విషయంలో మీరు దిగులు చెందుతూ ఉన్నారు. మీ కుటుంబం కోసం, మీ బిడ్డల కోసం, మీ ఉద్యోగం, మీ వ్యాపారము, మీకు కలిగినటువంటి వాటి కొరకు మీరు ఎన్నో ఆలోచన చేస్తూ దిగులుతో మీరు కనపడుతున్నారు. అందుకే ప్రభు అంటున్నారు, దిగులు పడవద్దు, నేనే నిన్ను బలపరుస్తాను. ఏలియా మంచి ప్రవక్త. అతడు ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది, ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది, ప్రార్థన చేస్తే తిరిగి వర్షం కురిపించబడింది. అటువంటి గొప్ప ప్రవక్త ఒకరోజు ఒక స్త్రీ చెప్పినటువంటి మాటలకు భయపడి పారిపోయి, ఒక దిగులుతో, ఒక కలవరముతో బదరి వృక్షం కింద కూర్చొని, నేను ఇంకా బ్రతకడం కంటే చావడం మేలు అనుకున్నాడు. ఒకప్పుడు నేను ఎలా జీవించాను, ఒకప్పుడు నేను ఎంత పవర్ఫుల్గా నేను ఉన్నాను. ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది, వర్షం కురిపించబడింది,
ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగినాయి. కానీ ఇప్పుడు ఏంటి నా పరిస్థితి ఇలాగ అయిపోయిందని ఒక దిగులుతో, చింతతో ఆ వృక్షము కింద, ఆ బదరీ వృక్షం కింద కూర్చొని చింతతో, వేదనతో ఉన్నాడు. దేవా నా ప్రాణం తీసేసుకో, బ్రతకడం కంటే చనిపోవడం బెస్ట్ అనుకున్నాడు. అటువంటి దిగులుతో, వేదనతో, నిరుత్సాహంతో ఉన్నటువంటి ప్రవక్తను దేవుడు బలపరిచి, ఆదరించి తనకు సహాయం చేసినట్లుగా వాక్యంలో చూస్తాం. ఏలీయను దేవుడు విడిచిపెట్టలేదు. కావలసిన ఆహారాన్ని ఇచ్చి దేవుని బిడ్డలారా ప్రత్యేకమైనటువంటి దర్శనముతో దేవుడు ఏలీయను దర్శించి బలముగా వాడుకున్నాడు. ఈరోజు నిన్ను కూడా దర్శించాలని, నీ పరిస్థితిని కూడా మార్చాలని దేవుడు ఆశపడుతున్నారు. కాబట్టి దేనికి కూడా కృంగిపోకండి, దేనికి కూడా మీరు నిరుత్సాహపడకండి, ధైర్యంగా ఉండండి. అందుకే ప్రభు అంటున్నారు, దిగులు పడకుము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడును నేను. ఈరోజు మనకు సహాయం చేయాలని ఆశపడుతున్నారు. ప్రభు దగ్గరికి రండి. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ప్రతి ఒక్కరి జీవితంలో సహాయం చేయను గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం బట్టి మీకు వందనాలు. మమ్మలను బలపరిచే దేవుడు, నాయన మాకు సహాయం చేసే దేవుడుగా మీరు ఉంటున్నందుకు మీకు వందనాలు. ఈరోజు ఎవరెవరైతే దిగులుతో, చింతతో, నిరుత్సాహంలో ఉండి కనపడుతున్నారు, ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ధైర్యపరిచి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించును గాక.